హలో పిల్లలు, హౌ ఆర్ యూ? బాగున్నారా? మరి మీ అందరినీ కూడా మరొకసారి కలుసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి నేను పోయిన వారము అంతకుముందు వారము యేసయ్య చేసినటువంటి 2 అద్భుతాల గురించి చెప్పాను. మొదటి అద్భుతం మీకు గుర్తుందిగా, రెండవ అద్భుతం కూడా గుర్తుందిగా. ఇప్పుడు 3వ అద్భుతం గురించి నేను చెప్తాను, సరేనా? అది ఏంటంటే మరి ఒక యెరూషలేము అనేటువంటి మరి పట్టణంలో అక్కడ బెతస్దా అనేటువంటి ఒక కోనేరు ఉందన్నమాట. ఆ కోనేటి దగ్గర దగ్గర చాలా రోజుల నుంచి మరి కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, ఓచకాల చేతులు గల వాళ్ళు, మరి రోగులు, మరి గుంపులుగా ఆ బెతస్దా కోనేరు మంటపం దగ్గర పడి ఉన్నారు. అంటే అసలు ఎందుకు అక్కడ వాళ్ళు అలా ఉన్నారు? ఎందుకంటే ఒక రోజులో ఒక్కసారి ఒక దేవదూత పరలోకం నుంచి వచ్చి ఆ కోనేటిలో ఉన్నటువంటి నీరంతా కదిలించిద్ది అనమాట. కదిలించినప్పుడు ఎవరైతే మరి రోగులు అంటే గుడ్డోళ్ళు కానీ, ఏ రోగంతో ఉన్నవాళ్ళు కానీ, ఓచకాల చేతులు గల వాళ్ళు కానీ, మరి ఎవరైతే ఫస్ట్గా ఆ దేవదూత వచ్చి ఆ నీరంతా కదిలిచ్చిద్దో అప్పుడు ఫస్ట్గా ఎవరైతే అందులోకి దిగుతారో వాళ్ళకి హీల్ అవుతారనమాట, క్యూర్ అవుతారనమాట. కాబట్టి చాలామంది మేము క్యూర్ అవ్వాలని చెప్పేసి మరి ఆ బెతస్దా కోనేరు దగ్గర అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఏ టైంలో దేవదూత వస్తుందో తెలియదు, ఏ టైంలో నీరు కదిలిచ్చిద్దో తెలియదు. కానీ నీరు కదిలించగానే ఎవరైతే ముందుగా దిగుతారో వాళ్ళు మరి స్వస్థపడతారు, అంటే క్యూర్ అవుతారు. అందుకని చెప్పి దగ్గర అక్కడి నుంచి మరి ఆ కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి అంట ఒక ఆయన చూస్తూ ఉన్నాడంట. నేను ఎప్పుడు దిగుతాను, ఇప్పుడు వెళ్తాను, మరి నేను వెళ్ళి స్వస్థపడతాను అని చెప్పేసి చాలా కాలం నుంచి మరి దగ్గర అంటే 38 సంవత్సరాల నుంచి ఆ కోనేటి గట్టు దగ్గర మరి వెయిట్ చేస్తూ ఉన్నాడంట. కానీ పాపం ఆ దేవదూత రాగానే అందులోకి దించేవాళ్ళు ఎవ్వరూ లేరు. మరి ఆ దేవదూత వచ్చిన తర్వాత కూడా తిని వెళ్ళి గబక్కని దిగుదామంటే మరి లేచి నడవలేడు పాపం. మరి ఎవ్వరు కూడా మరి దించేవాళ్ళు ఎవ్వరు కూడా లేరనమాట. అలాంటి టైంలో యేసయ్య 38 సంవత్సరాల నుంచి ఇలాగే ఉన్నాడని చూశాడంటే యేసయ్య. చూసి ఏం చేశాడంటే ఒకరోజు సడన్గా మరి ఆ బెతస్దా కోనేరు దగ్గరికి యేసయ్య వచ్చి వెంటనే ఆయన ఏమడుగుతాడు తెలుసా? స్వస్థపడగూర్చున్నావా అని అడుగుతాడు. అడిగితే వెంటనే మరి ఆ వ్యక్తి ఏమంటాడంటే, అవునయ్యా నేను స్వస్థపడగూర్చున్నాను, నన్ను ఎవ్వరు కూడా కోనేటిలో దించేవాళ్ళు లేరు అని చెప్పినప్పుడు, సరే నిన్నెవ్వరు కోనేటిలో దించక్కర్లేదు, నేనే నిన్ను స్వస్థపరుస్తాను. మరి నీ పరుపెత్తుకొని మంచమే పడుకొని ఉన్నావు కదా, మరి చాలా రోజుల నుంచి ఎవ్వరు నిన్ను తీసుకెళ్ళి అందులో ముంచట్లేదు కదా, కాబట్టి నీ పరుపెత్తుకొని నడువు అని చెప్పంగానే వెంటనే పరుపెత్తుకొని లేచిపోయి నడిచి పరిగెత్తేశాడంట. ఇది యేసయ్య చేసినటువంటి 3వ అద్భుతం అన్నమాట. ఇది ఎక్కడుంది తెలుసా? యోహాను సువార్త 5వ అధ్యాయము మరి 1వ వచనం నుంచి మరి 7 వచనాల వరకు, దగ్గర 9 వచనాల వరకు మరి ఈ యొక్క అద్భుతం మిరాకిల్ ఉందన్నమాట. కాబట్టి యేసయ్య చాలా కాలం నుంచి మరి అదే స్థితిలో పడున్నటువంటి ఒక వ్యక్తిని ఏం చేశాడో తెలుసా? వచ్చి నడువు అనగానే వెంటనే రోగం అంతా పోయి లేచి నిలబడి పరిగెత్తాడంట. కాబట్టి మనం కూడా మరి యేసయ్యని ఎప్పటి నుంచో ఏమైనా మీరు అడుగుతున్నారేమో, యేసయ్య మమ్మల్ని దీవించు, యేసయ్య మా మమ్మీని దీవించు, యేసయ్య మరి మా డాడీని దీవించు, మా డాడీని మార్చు, మరి నాకు కూడా మంచిగా చదువు వచ్చేటట్టు చెయ్యి అని మీరు అడుగుతున్నారేమో. తప్పకుండా యేసయ్య మరి ఎవ్వరూ మీకు హెల్ప్ చేయకపోయినా మీరు ప్రేయర్ చేసుకుంటే, ఆయన దగ్గర వెయిట్ చేస్తే తప్పకుండా మీకు యేసయ్య సహాయం చేస్తాడు. ఓకేనా? ఇది యేసయ్య చేసినటువంటి 3వ అద్భుతం. గాడ్ బ్లెస్ యూ. బై.